దిస్ వీడియో ఇస్ ఏ జోక్. జోక్ ని జోక్ లా తీసుకోండి, నౌకులు వదిలేయండి, అఫెండ్ అవ్వకండి. ఇంకీ పింకీ పాంకీ నాని హ్యాజ్ ఎ డాంకీ, డాంకీ డై పింకీ క్రై నాని క్రై, డాంకీ డై పింకీ క్రై నాని క్రై బేజా ఫ్రై. వెల్కమ్ బ్యాక్. ఈ రోజు మనం ఈ వరల్డ్ లోని క్రింజియస్ట్ కపుల్ చేసే కొన్ని వీడియోస్ కి రియాక్ట్ అయ్యి రోస్ట్ చేయబోతున్నాం. ఆ క్రింజియస్ట్ కపుల్ మరి ఎవరో కాదు, నాని పింకీ అఫీషియల్. ఎవడ్రాది ఈ వీడియో ప్లే చేశాడు? పింకీ పక్కన నాని ఉన్న వీడియో ప్లే చేయండి. నా కళ్ళు రాగానే నేను చేసే మొదటి పని నిన్ను పెళ్లి చేసుకోవడమే. కానీ నేను కూడా గుడ్డివాడినే కదా. అరే ఎందుకురా అబద్ధం చెప్పావు అమ్మాయితో కళ్ళు లేవని? అయినా నీకు ఇవన్నీ అర్థం కాదులే. థ్యాంక్ యూ డాక్టర్. యు ఆర్ వెల్కమ్. నీ కళ్ళు నీకు వచ్చేసాయి కదా, మనం పెళ్లి చేసుకుందాం పదా. నాని, నువ్వే నా ప్రపంచం అనుకున్న కళ్ళు నీకు ఇచ్చాను. నువ్వు లేని ఈ ప్రపంచంలో నేనెందుకు? లెఫ్ట్ సైడ్ కిడ్నీ టచింగ్ పర్ఫార్మెన్స్ అన్నా, లేకపోతే ఆ వీడియో ఏంట్రా బాబు? ఆ వీడియో చూస్తే ఎవరికైనా విశాఖపట్నంలో విరోచనాలు అవుతాయి. ఇప్పటి వరకు ప్రేమ గుడ్డిది అనుకున్నా, కానీ ఇప్పుడు మీ గుడ్డి కాన్సెప్ట్ చూసాక ప్రేమ పెద్ద ఎడ్డిది అనిపిస్తోంది. లవ్ ఈస్ బ్లైండే, నేను ఒప్పుకుంటా, కానీ మరి ఎంతరా? మరి ఎంత? అయినా ఏం మెసేజ్ ఇద్దాం అనుకుని ఏం మెసేజ్ ఇస్తున్నారా? డాక్టర్ ఓపీ విజిట్ క్లినిక్ లో కాకుండా పార్క్ లో ఇస్తోంది. పోనీ అది వదిలే, వీడు పని పాట లేకుండా చెట్టు కింద ఎందుకు నుంచున్నాడు? ప్రొడక్షన్ 144p నే, కాన్సెప్ట్ కూడా 144p నే. ఏదో ఒక 144p కాన్సెప్ట్ తో వీడియో చేయాలి, వెనక సాడ్ బీజం వెయ్యాలి, ఏదో ఒక యాంగిల్ లో జనాల జాంగ్రీని టచ్ చేయాలి. సూపర్ రా, సూపర్. ఎందుకులే నీకు ఏస్ బతుకు. అసలు ఏం చేశారా ఈ వీడియోలో? నాకు ఒక్క ముక్క అర్థం కాల. ఈ వీడియోలో ఇద్దరు నిబ్బీలు మాట్లాడుకుంటూ ఉంటారు. అదే టైంలో ఒక నిబ్బాగాడు ఇంకో నిబ్బి వైపుకి కామంగా చూస్తాడు. ఇంతలోపు చెట్టు మీద తెల్లకాకి వాలుతుంది. తర్వాత నిబ్బా నిబ్బి హగ్ చేసుకుంటారు. ఇంతలోపు ఇంకో నిబ్బి కూడా సిగ్గుపడుతుంది. ఫ్రెండ్స్, మీకు మీ పిన్నమ్మ గారు ఇష్టమైతే ఈ వీడియోకి సబ్స్క్రైబ్ చేసి వీడియోని షేర్ చేయండి. మీరిద్దరు కోట్ కపుల్ రా, కోట్ కాదు కోట్. ఇప్పుడు మళ్ళీ కోట్ అంటే క్యూటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అనుకుంటారేమో. కాదు కాదు, క్రింజెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. లేకపోతే ఏంట్రా బాబు, లవ్ పేరుతో లంగాలో లాజిక్ లెస్ వీడియోలు అన్ని తీయటం. అలాంటి వీడియోలు తీసిందే కాకుండా మళ్ళీ కింద తొక్కలో కొటేషన్లు ఒకటి, మెహబూబా 100% లవ్వా. ఏం లవ్వో ఏంటో, మిమ్మల్ని చూస్తుంటే లవ్ చేయడమే పెద్ద బొక్క అనిపిస్తోంది, సింగిల్ లైఫే పెద్ద బెటర్ అనిపిస్తోంది. ఆక్సిటోసిన్, డోపమిన్ ఈ రెండే రెండు కంట్రోల్లో పెట్టుకుంటే చాలు, లవ్ లవడం ఉండదు. ఒక్క నిమిషం, నాకేదో మెసేజ్ వచ్చినట్టుంది. హే హ్యాండ్సమ్, ఐ లవ్ యూ, వానా డు వీసీ. నా పొలంలో కూడా మొలకలు వచ్చినట్టున్నాయి. యా షూర్, వై నాట్. 30 minutes జస్ట్ 200, 1 hour 500 రూపీస్. అందుకే చెప్పా లవ్ అవన్నీ వద్దని. ఏం చెప్పగలరా బాబు? అసలు ఏముందిరా ఈ వీడియోలో? మీనింగ్ ఏమైనా ఉందా? ఈ ఇల్లు ఇలా బొక్కలో వీడియోలు, నిబ్బా నిబ్బి యాటిట్యూడ్ ఫుల్, మీనింగ్ నిల్లు. బాబోయ్ నిబ్బి అయ్యా బాబు. పింకీ అనే ఆవిడ వీడియోస్ లో ఎంత పెద్ద నిబ్బిలా బిహేవ్ చేస్తుందంటే భయ్యా, పెట్రోల్ వాసన చూసి గాంజా కొట్టినట్టు కలరింగ్ ఇస్తుంది. తన బాయ్ ఫ్రెండ్ వేరే అమ్మాయి దగ్గర నుంచుంటే ఆ అమ్మాయి దగ్గరికి పోయి గొడవేసుకుంటుంది. ఎక్కడైనా పబ్లిక్ ప్లేసెస్ లో సమంత గారిని చూస్తే ఇదిగో ఇలా పిచ్చి పట్టినట్టు అరుస్తుంది. చూసారుగా సమంత గారిని చూసి ఎంత నిబ్బి అల్ట్రా ప్రో మ్యాక్స్ లా బిహేవ్ చేస్తుందో. ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. నెక్స్ట్ వచ్చేసి నాని పింకీ వీడియోస్ లో ర్యాండమ్ గా రాతుంటుంది. ఎవడొస్తాడో తెలీదు, ఎందుకు వస్తాడో తెలీదు, జస్ట్ వస్తాడు అంతే. ర్యాండమ్ గా ఒకడు వస్తాడు, పింకీ మీద అరుస్తాడు. నాని పింకీ లవ్ బీజం వేసుకుంటారు. ర్యాండమ్ గా ఎవడో వస్తాడు, పింకీకి గిఫ్ట్ ఇస్తాడు, లవ్ బీజం వేసుకుంటారు. ర్యాండమ్ గా ఇంకోడు వస్తాడు, పింకీతో జుట్టు లాగించుకుంటాడు, లాస్ట్ లో లవ్ బీజం వేసుకుంటారు. ఏ ర్యాండమ్ రాత చేసినా లవ్ బీజం మాత్రం కామన్. నెక్స్ట్ వచ్చేసి మన నాని పింకీ వాళ్ళ ఛానల్లో ఒకళ్ళ మీద ఇంకొకళ్ళు ప్రాంకులు చేసుకుంటారు. అండ్ గెస్ వాట్, ఆ ప్రాంకులన్నీ స్క్రిప్టెడ్ గానే ఉంటాయి. ఇదిగో ఇలాగా ప్రాంక్ ఆన్ పింకీ. నాకు నానికి ప్రైవసీ ఇవ్వవా పింకీ? హలో, ఎవరు నువ్వు? ఏ ఎందుకు కాల్ చేసి డిస్టర్బ్ చేస్తున్నావు? కామన్ సెన్స్ లేదు అసలు. డోంట్ యు హావ్ కామన్ సెన్స్? అబ్బే కామన్ సెన్స్ లేదండి, ఆవిడ కామన్ సెన్స్ లేదు. ఎందుకంటే కామన్ సెన్స్ ఈస్ నాట్ సో కామన్ కదా, అందుకే అది కామన్ గా అందరికీ ఉండదు. డోంట్ యు హావ్ కామన్ సెన్స్? నో. చెప్పు మమ్మీ. యాక్చువల్గా అన్నీ నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయాడు మమ్మీ, బయట. ఇక్కడే మమ్మీ, ఇక్కడే మమ్మీ. మమ్మీ ఏంట్రా? మమ్మీ దున్నపోతులా పెరిగావు, నీకు ఆవిడ మమ్మీ ఏంటి?
నువ్వే చీరేస్తే మారిగాడి మాసిపిల్ల అన్నట్టు నానిగాడు మాసిపిల్ల నేను ఇంకా చీర ఏంటి సార్ అది? నువ్వే చీరేస్తే మారిగాడి మాసిపిల్ల అన్నట్టు నానిగాడు మాసిపిల్ల నానిగాడికి గొల్ల సెకండ్ టైం కాదు అయినా సింగిల్ గాడిని వీళ్ళు లవర్స్ మాట్లాడుకునే మాటలు నాకేం అర్థమవుతాయిలే. ఏంట్రా లవర్ దగ్గర ఉన్నప్పుడు కాల్ వస్తే స్పీకర్ ఆన్ చేసుకుని మాట్లాడితే వాడు జెన్యూన్, లేకపోతే వాడు చీటర్. ఇప్పుడు ఒక ఇద్దరు మధ్యన రిలేషన్ లో ఒకళ్ళు రెడ్ ఫ్లాగ్ ఉంటారు, ఇంకొకళ్ళు అడ్జస్ట్ అవుతారు, లేకపోతే అసలు రెడ్ ఫ్లాగ్సే ఉండరు. కానీ వీళ్ళ రిలేషన్ లో ఇద్దరు రెడ్ ఫ్లాగ్లే. మీరు పంచేయండి రా, ఇలాంటి వీడియోలు చేసి మమ్మల్ని సావదొబ్బే బదులు బ్రేకప్ అయిపోండి. బ్రేకప్ 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 అయిపోండి. నాకు పిచ్చారా? సచ్ క్యూట్ కపుల్, చూడండి ఎంత క్యూట్ గా ఉన్నారు. బట్ ఆ తింటమేంట్రా సామి, కాస్త నీట్ గా తినండి. కోళ్ల ఫామ్ లో కోళ్లు మేతమేస్తున్నట్టు భలే తింటున్నారా. చిచి, మీ ఛానల్ పేరు నాని పింకీ అఫీషియల్ అని చెప్పి తీసేసి నిబ్బా నిబ్బి అఫీషియల్ అని చెప్పి పెట్టుకోండి. ఇందు రెబేకా వర్గీస్. ఓ నైస్ టు మీట్ యు, దిస్ ఇస్ హెచ్సిబి. బట్ అయినా ఇదేం చూసారు, మొన్న మన నాని అన్న పింకీ అక్క సుమన్ టీవీలో ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూ కనుక మీరు చూస్తే వీళ్ళని రోస్ట్ చేయడంలో అసలు తప్పే లేదంటారు. నాని అండ్ పింకీ మనతోనే ఉన్నారు. ప్లీజ్ ఆ ఎక్స్ప్రెషన్ మళ్ళీ పెట్టకు, నీకు దండం పెడతా. అని అన్నాను పెడితే ఓకే, ఓన్లీ నాని నీ స్మైల్ బాగుంది అంటే బ్లాక్ లిస్ట్. ఇన్స్టా కూడా తినబడుతుంది, వాట్సాప్ స్కాన్ కూడా ఉంది. ఇందుకే కదరా మిమ్మల్ని రెడ్ ఫ్లాగ్స్ అనేది, ఊరికే కాదు అనేది. ఇంటర్ నారాయణ అండ్ ఇంటర్ నేను చైతన్య. సరిపోయిందిరా బాబు, ఒకళ్ళు నారాయణ ఇంకొకళ్ళు చైతన్య, ఇద్దరు కలిస్తే చైనా బ్యాచ్. సూపర్ రా సూపర్. నీ పిల్ల పాతలకి. ఇకపోతే మన నాని పింకీ వాళ్ళ ఛానల్లో ఒక హోమ్ టూర్ వీడియో అప్లోడ్ చేశారు, అది కూడా చూడండి. లేదు అంటే నిజమైన పువ్వులు రోజు ఉండవు కదా, పండుగలప్పటి నుంచి పెట్టాను. అండ్ ఇప్పుడు కూడా క్రిస్మస్, సంక్రాంతి, న్యూ ఇయర్ వచ్చేస్తున్నాయి కాబట్టి అలానే ఉంచేసా. సంక్రాంతి ఓకే, న్యూ ఇయర్ ఓకే, కానీ క్రిస్మస్ కి ఎవరు రా పూలు కట్టుకునేది, లైటింగ్ కదరా పెట్టుకునేది కదా. వేసుకున్న డ్రెస్ కి అంతసేపు ప్లాన్ చేస్తుంది, ఇంట్లో మనం వాడే థింగ్స్ అన్ని మనక. ఒక్క నిమిషం ఆ వెనకమల్ల ఎవరు? హర్షసాయ. అరే నాకు తెలియక అడుగుతాను, ప్రతిసారి వీళ్ళిద్దరి మధ్యలో ఆ హర్షసాయి ఎంట్రీ ఏంట్రా బాబు, పానకంలో బుడగలాగా. పోయినా కూడా ఇదేంటిది క్యూట్ గా ఉంటుంది. ఇది నేను మీషోలో తీసుకున్నాను అనమాట, జస్ట్ హోమ్ డెకర్ పర్పస్. బ్రో నిజం చెప్పు, దాన్ని మీ ఇంట్లో ఎప్పుడు చూడలేదా? పొద్దున్న లేస్తే అక్కడే కదా బ్రో ఉండేది, అదేదో ఎప్పుడు చూడనట్టు అంటున్నావు. టిఫిన్ మింగి తిన్నాక టిఫిన్ షాప్ అంకుల్ మీ దగ్గర మనీ తీసుకోపోతే, ఎగ్జామ్ లో ఇన్విజిలేటర్ మిమ్మల్ని కాపీ కొట్టుకోమని పర్మిషన్ ఇస్తే, మీ లవర్ మీతో యోయోకి వెళ్ళటానికి ఒప్పేసుకుంటే, నాని పింకీ ఛానల్ యూట్యూబ్ బోర్డు డిలీట్ చేసేస్తే, ఇంకా స్నాక్స్ మొత్తం అవి ఇక్కడే ఉంటాయన్నమాట. కురుకురేలు, పొటాటో చిప్స్, హైడ్ అండ్ సీకులు, జింజామ్లు, మొత్తం జంక్ ఫుడ్ మొత్తం మీ ఇంట్లోనే ఉందేంటి? అండ్ ఇక్కడ ఒక డస్ట్బిన్ ఉంటుంది, బికాజ్ తింటూ ఇక్కడే వేసేయడానికి ఒక డస్ట్బిన్. ఇది కూడా థీమ్డ్ డస్ట్బిన్. నువ్వు అన్నిసార్లు డస్ట్బిన్ అనకక్క, ఎందుకంటే నాకు మీ ఛానలే గుర్తొస్తోంది. సో గైస్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ చేసి, వీడియోని షేర్ చేసి, వీడియో కింద కామెంట్ చేసి, ఛానల్కి కాస్త సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ త్వరలోనే సరికొత్త రోస్ట్ వీడియోతో మీ ముందుంటా. అంతవరకు బాయ్. మైదా పిండి తెమ్మని పంపి శనగ పిండి తెచ్చావంటే దెంగులు పడతాయిరో, ఫసక్ దెంగులు పడతాయిరో. అమ్మ రిటర్న్ పంపి మళ్ళీ నువ్వు పిండితో గాని వచ్చావంటే దెంగులు పడతాయిరో, ఫసక్ దెంగులు పడతాయిరో. పొద్దున్న వెళ్ళు పర్లేదు, మధ్యాహ్నం వెళ్ళు పర్లేదు, ఇంట్లో చెప్పి టైంకి వస్తే తప్పేమీ లేదు.